తమ్ముడు హత్య ఏంటి? అవునక్క, మన భరద్వాజ్ని హత్య చేశారు. భగవంతుడా, మీ నాన్న తనకు తానుగా ప్రాణాలు తీసుకోలేదమ్మా, చంపేశారు. డాక్టర్ లాగా నీ ప్లేస్లోకి వెళ్ళి నేనే వాడిని చంపానని ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు కాదు, ఈ జాతరంతా అయిపోయాక నిదానంగా చెప్పాలి. అక్కకి టైం చూసి బాగా సిద్ధం చేసి చెప్పాలి. ఇప్పుడేం చెప్పకూడదు. కృష్ణ, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? నేనే వాడిని చంపానని ఎవ్వరికీ తెలియకూడదు. అదే బావి దగ్గరికి వెళ్ళి పూజారి గారు పిలిస్తే ఆయనతో మాట్లాడొస్తున్నానక్క. ఓ అవునా, సరే ఆలస్యం అయిపోతుంది. బోనమెత్తే కార్యక్రమం చూద్దాం. భరద్వాజ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకుంటూ నరకం అనుభవిస్తున్నారు. కానీ అది హత్య అని తెలిస్తే ఏమైపోతారు? సరే, నిదానంగా ఈ హడావిడి అయ్యాక వెళ్లే ముందు చెప్పాలి. రామ్మా, తీసుకో. ఆకుపచ్చ చెట్టు కింద బోనాలు తల్లో బాయిలల్లో నీకు డప్పుల దరువులు అమ్మో బాయిలల్లో ముదు పొగలల్ల అమ్మో రెనకెల్లో నిజి ఉగ్ర రూపమే తల్లో రెనకెల్లో రేపోత రాజులతో ఆడవమ్మో పట్టాలు వేయంగా ఊగవమ్మో యాప చెట్టు కింద బోనమమ్మో ఏమేమి కావాలో చెప్పవమ్మో ఆకుపచ్చ చెట్టు కిందో అందమైన నవ్వులమ్మో రెనకెల్లో అమ్మా తల్లి,
నేను చేసిన పొరపాటును సరిదిద్దుకొని మర్చిపోయిన మొక్కుని తీర్చుకొని నీ ముందు చేతులు జోడించి కొంగు పట్టుకుని అడుగుతున్నాను. ఇక నా మేనకోడలికి ఎలాంటి ప్రమాదాలు గండాలు లేకుండా రక్షించు తల్లి. ఇంటి పెద్దని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాము. కాస్త శాంతిని కలిగించమ్మా. చావు బతుకుల మధ్య ఉన్న కళ్యాణికి ఏం కాకుండా చూడు తల్లి. అలాగే నా నుండి భరద్వాజ మరణం గురించి తెలుసుకునే ఆ పసిపిల్లలకి ఎలాగైనా తట్టుకునే ధైర్యాన్నివ్వు.
ఏంటమ్మా ఇది? నిన్ను మొక్కుకుంటే ఏవైనా గండాలు ప్రమాదాలు పోతాయి అని అనుకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? పొరపాటు ఎక్కడ జరిగింది? అత్తయ్య, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భరద్వాజ్ మరణం గురించి మీకు నిజం చెప్పక తప్పడం లేదు. అలా చెప్పకపోతే నాది తప్పవుతుంది. తెలిసిందేది తెలియనట్టు ఉండు, చూసిందేది చూడనట్టు ఉండు. కృష్ణ, నీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు. అక్క, ఏంటా మాటలు? నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడమేంటి? అలా అనకు. సోదమ్మ అమ్మవారికి చీర పెట్టాలి, అది నిష్టగా నేసిన చీరే పెట్టాలి అని చెప్పగానే నేను ఇక ఈ కళ్యాణం అవ్వదు, సంయుక్తకి గండం తీరదు అని చాలా భయపడిపోయాను. ఒక్క రోజులో చీర నేసి ఇవ్వగలిగేవాళ్ళు, అది దీక్షతో చెయ్యగలిగేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో అనుకున్నాను. కానీ నువ్వు అంత కష్టమైన దాన్ని నా కోసం చేశావు. అసాధ్యం అనుకున్న కళ్యాణం జరిగిందంటే అది కేవలం నువ్వు చీర నేసి తీసుకురావడం వల్లే. నా మేనకోడలి గండం తీరింది, అది నీ వల్లే. అందుకు నీకు కృతజ్ఞత చెప్పడం కాదు, నీకు మొక్కినా తప్పు లేదు. అయ్యో అక్క, అవే మాటలు. నాకంటే చిన్నదానివి కాబట్టి నీకు దండం పెట్టకూడదు, కాబట్టే కృతజ్ఞతలు చెప్తున్నాను. అక్క, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్తే నన్ను నీకు దూరం చేసినట్టే అని నేననుకుంటాను. చచ్చా, నువ్వు నా ప్రాణం, నా తమ్ముడెంతో నువ్వు నాకంతే. వాడు లేని ఈ టైంలో నువ్వు నన్ను కలిసినందుకు వాడే మళ్ళీ తిరిగొచ్చాడు అన్నంత సంతోషాన్నిచ్చావు నాకు.
అలాంటిది నిన్ను నేనెలా దూరం చేసుకుంటాను? మరైతే నువ్వు నాకు ఎలాంటి కృతజ్ఞత చెప్పొద్దు. నా అక్క కోసం నేను చేసిన పని ఇది, అంతే. అసలైతే నేనే నీకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఎందుకు? మీరు ఎంతో ఆనందంగా చేసుకోవాలనుకున్న ఈ సంబరంలో నా వల్ల చాలా పెద్ద అవమానం, అవరోధం జరగబోయింది. మీ వలన? అవునమ్మా. అరుంధతి నన్ను శత్రువులా అనుకుంటుంది. నేనిక్కడికి రావడం వల్లే అరుంధతి కూడా ఇక్కడికొచ్చి ఈ మొక్కుబడిని పాడు చేయాలని చూసింది. నిజంగా అరుంధతి అనుకున్నది జరుగుంటే మీకు చాలా కష్టం కలిగేది. ఆ రకంగా అరుంధతి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, మీకంత మనస్తాపం కలిగించింది. అందుకు నేను మీకు క్షమాపణ చెప్పి తీరాలి. అవునా? క్షమాపణ చెప్తావా? ఏది చెప్పు. నన్ను క్షమించక్క. క్షమాపణ అడిగాక ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు అక్క. మరి నేను కృతజ్ఞత చెప్తే నువ్వు దూరం అయిపోతావని అన్నప్పుడు నువ్వు క్షమాపణ చెప్తే నేను నీకు దూరం అయిపోకూడదా? పిచ్చిదానా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటమ్మా? అత్తయ్య మీకు థ్యాంక్స్ చెప్తే వద్దనొచ్చు, కానీ నేను చెప్తే మాత్రం కాదనకూడదు. మీరు ఈ పూజ చేసుకోవడానికి కారణమయ్యారు, నా ప్రాణం నిలబడ్డానికి కారణమయ్యారు. అందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. తప్పమ్మా, నీకు నేను చేసింది సాయం కాదు. అసలు నేను చేసిన ఈ పనికి అసలు ఏ పేరు పెట్టకూడదమ్మా. అక్క, నీ కొడుక్కి త్వరగా పెళ్లి చేయి, సరేనా? అలాగే ముందు నీ కూతుళ్ళకి పెళ్లి చేయి, ఆ తర్వాతే నా కొడుకు పెళ్లి. సరే, వస్తాం. సరే, వెళ్ళొస్తాను. అమ్మా, ఇక వెళ్దామా? రా, పదండి. రేపు ఆయన చనిపోయి 13వ రోజు. అందుకే రేపు ఆయన పెద్ద కర్మ చేయాలనుకుంటున్నాను. అలాగే జరిపిద్దాం. జరిపించడం అంటే ఏదో మొక్కుబడిగా జరిపించడం కాదు, ప్రాపర్గా గ్రాండ్గా జరిపించాలి. మనకి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమాన్ని జరిపించి భోజనాలు పెట్టించాలి. భరద్వాజ చనిపోయినా భానుమతి మాత్రం ఏమాత్రం తగ్గలేదని అందరికీ తెలియాలి. అంతే తప్ప పంతుల్ని పిలిచాము, ఏదో 4 ముద్దలు పిండం పెట్టాము, నలుగురికి భోజనాలు పెట్టాము, కార్యక్రమం ముగిసింది అన్నట్టు ఉండకూడదు. నా సర్కిల్లో ఉన్న అందరూ వస్తారు, వచ్చిన వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లుండాలి. ప్రణయ్ కాల్ చేస్తున్నాడు, మాట్లాడు. హలో సంయుక్త, ఫ్రెండ్ని అడిగాను,
వాడు డబ్బులు అరేంజ్ చేసి నా దగ్గరికి తీసుకొస్తానన్నాడు. నువ్వెక్కడున్నావు? నేను నా ఫ్రెండ్తో బయట ఉన్నాను ప్రణయ్. చూడు సంయు, ఈ టైంలో రోడ్డు మీద ఎందుకు? నువ్వు పని చెయ్యి, నువ్వు బయలుదేరి నా రూమ్కి వచ్చేయి. ఈ లోపు నా ఫ్రెండ్ డబ్బులు తీసుకొస్తాడు. వెంటనే నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళొచ్చు. ప్రణయ్ డబ్బులు అరేంజ్ చేస్తానన్నాడు, నన్ను అక్కడికి రమ్మన్నాడు. నేను వెళ్ళొస్తానే. సరే, జాగ్రత్త. సరే.